హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు చీరాల నుండి హేమ గారు రాశారండి. ఓకే. మిక్స్డ్ వెజ్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో అంటే ఇది మనం సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడన్నా మనకు కావాలి అనుకున్నప్పుడు చేసుకునే పికిల్స్ ఇవి. సో మిక్స్డ్ వెజ్ కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా మనకి. ఎస్, అంటే 2-3 రకాల వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ అవుతాయి కదా, వాటన్నిటి ఫ్లేవర్స్ కూడా దీంట్లో బాగా మిక్స్ అవుతాయి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చిబొప్పాయి ముక్కలు 1/2 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవపిండి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ మిక్స్డ్ వెజ్ అనుకున్నాం కదా, సో ఈ వెజిటేబుల్స్ అన్నిటి మనం కొంచెం నూనెలో ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ మిక్స్డ్ వెజ్ అంటే ఏమేమి వెజిటబుల్స్ తీసుకుంటున్నారు? క్యారెట్, బీన్స్, పపాయ, గోబీ, క్యాప్సికమ్. ఓ, పపాయ బాగుంటుందా రాజు గారు దీంట్లో? బాగుంటుందండి. ఓకే. సో పికిల్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎస్. మరీ పచ్చిగా అలా వేసేసుకోలేం కదా, కొంచెం హాఫ్ అన్న మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో మిగతా దాంట్లో కొంచెం ఊరిన తర్వాత సూపర్గా ఉంటుంది. సో అలాగే కొంచెం హాఫ్ ఫ్రై అవడం వల్ల ఏంటంటే కొంచెం క్రంచినెస్ అనేది తగులుతూ బాగుంటుంది. ఓకే. సో దీంట్లో ముందుగా క్యారెట్, అలాగే బీన్స్, బొప్పాయి ముక్కలు, సో వీటితో పాటుగా గోబీ అండి, సో కొంచెం ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల అంటే కొంచెం వాటి లైఫ్ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. సో ఉడికించి వేసేసుకోవడం కన్నా కూడా ఇలా కొంచెం నూనెలో ఫ్రై చేసేసుకుంటే కొంచెం తేమ కూడా వెళ్ళిపోతుంది. సో కొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఓకే. సో అంటే ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవచ్చు, దాన్ని బట్టి మనం కొంచెం క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది తగ్గించుకొని తీసుకుంటే బెటర్. సో పికిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో చాలా బాగుంటుంది మనం రైస్లో మంచిగా నెయ్యి అది వేసుకుని తింటే. ఎస్. సో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అండి. ఓకే. సో క్యాప్సికమ్ ఫైనల్గా వేసుకుంటున్నాం ఎందుకంటే అది అంతగా మనకి ఫ్రై అవ్వకపోయినా బాగుంటుంది. సో దీంట్లో వేసుకున్న అన్ని వెజిటేబుల్స్తో కూడా మనం పచ్చిగా కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు, అంటే పికిల్స్. సో కొంచెం వేయించుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు కొంచెం నిలువ ఉంచుకునే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి. ఎస్ అండి. కొంచెం వేగాల రాజు గారు, సరిపోతుందా? కొద్దిగా అండి. ఓకే. ఇంకొద్దిగా వేగితే మనం తీసేసుకోవచ్చు. ఓకే, సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. అవును. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి అంతే కదా, ఇంకా మనకి స్టవ్తో పని లేదు. అంటే చివరిన పోపు ఒకటి వేసుకుంటున్నాం. పోపు వేసుకుంటాం. ఓన్లీ వెజిటబుల్స్ తీసుకోవాలా? అవునండి. సో ఇదే ఆయిల్లో మనం మళ్ళీ పోపు వేసేసుకోవచ్చు. ఓకే. కలర్ఫుల్ గా కూడా ఉంది రాజు గారు, ఇక్కడ మనకి ఆరెంజ్, వైట్, అన్ని కలర్స్, గ్రీన్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో కారం, సో కొంచెం ఆ వేడి మీదే వేసుకుంటే కాస్త అన్ని పడతాయి కదా బాగా. ఎస్ అండి. ఉప్పు, కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, సో అలాగే ఆవపిండి అండి. ఆవపిండి. నోరు ఊరిపోతుంది రాజు గారు. అంటే అదేంటో పికిల్ చూడగానే మనకు అలా మౌత్ వాటర్ అయిపోతుంది ఇమీడియట్ గా. సో కొంచెం అంటే ఆవపిండి కూడా పడిన తర్వాత ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది కూడా వస్తుంది. సో అది కూడా ఒక రీజన్ మనకు. కొంచెం బాగా ఒక 1 or 2 hours ఊరిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది కదా రాజు గారు. ఎస్. సో ఎంత బాగా ఊరితే పికిల్స్ అంత బాగా టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి పోపు వేసేసుకుందాం. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. సో పప్పులు అక్కర్లేదు ఇక్కడ. ఓకే.
కొంతమంది సర్వ్ చేసుకునే ముందు పోపు వేసుకుంటారు కదా రాజు గారు. అంటే మనం కొంచెం క్వాంటిటీలో చేసి పెట్టేసుకుని సో ఏ రోజైతే మనకు కావాలనుకుంటామో ఆ రోజు కొంచెం అంటే అంత మటుకు తీసేసి పోపు వేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇవి మెదిపి వేసేసుకున్నాం అండి. సో వెల్లుల్లి కూడా ఎంత బాగుంటుంది, ఎక్కువగా ఉంటే మనకు అంత బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ. ఓకే. ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది అంటే ఈ పికిల్స్లలో. అవును. సో కొంతమంది పికిల్తో పాటు డైరెక్ట్ గా ఎండుమిర్చి కూడా తీసుకొని తింటూ ఉంటారు. ఎస్, కాబట్టి కొంచెం అలా కొంచెం డార్క్ కలర్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ నూనెతో పాటుగా దీంట్లో వేసేసుకుంటున్నాం. ఓకే. ఊరిన తర్వాత ఇంకా కొంచెం మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం అవి వెజిటేబుల్స్ అవన్నీ పీల్ చేసుకుంటాయి. సో మెల్లిగా అది రిలీజ్ అయ్యి పైకి వచ్చేస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది రాజు గారు. ఎస్, సో ఒక వెజిటేబుల్ తో చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది. సో ఇక్కడ మిక్స్డ్ చేసాం కదా. ఓకే, మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ అండి. ఓకే, మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పికిల్ తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బొప్పాయి ముక్కలు, కాలీఫ్లవర్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ఆవపిండి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వెజ్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ.